అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన ట్రైనింగ్ గ్రూప్ 1 అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నూతన ట్రైనింగ్ గ్రూప్ 1 అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ట్రైనింగ్ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలు అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించాలని, పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉద్యోగం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో గ్రామీణ వ్యవస్థ చాలా పెద్దదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే దేశ అభివృద్ధి అని అన్నారు. సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాయి. సో కంపల్సరీ దే హ్యావ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్, దే హ్యావ్ టు స్టే ఇన్ ద విలేజ్ ఇట్ సెల్ఫ్ అనేది కూడా మేడం చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా అక్కడిక్కడ వెళ్ళడం అనుకోవద్దు, చేయడం టైమే చాలా తక్కువ. సో ఇచ్చిన టైంలో మీకు ఏదైతే టాస్క్ ఇచ్చినారో సో ఎంటైర్ ఆ విలేజ్ డైనమిక్స్ మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎట్లా విధంగా ఉంది, అక్కడ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ విలేజ్లో ఏమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా కూడా మొత్తం అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారం మీరు ఏమేమైతే చూడాలో అవి కూడా చూసి మీ ఫైండింగ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఇయర్స్ తర్వాత మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో డైరెక్ట్ రిక్రూట్స్ అందరూ కూడా, సో మీ అందరూ కూడా డైరెక్ట్ ఇంకా మీ ట్రైనింగ్ కంప్లీట్ కావాలి, డైరెక్ట్ మీ పోస్టింగ్స్లో మీ అందరూ కూడా జాయిన్ అవుతారు. సో విలేజ్ విజిట్ యాక్చువల్గా ఇనీషియల్గా ఎక్కువ రోజులు ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా డీజీ మేడం డిస్కస్ చేసినప్పుడు కూడా సో ఇంకా ఎక్కువ రోజులు మనకి విలేజ్ విజిట్ ప్లాన్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ అదర్ ఇష్యూస్ సో దాన్ని కట్ షార్ట్ చేసి ఆల్మోస్ట్ మీకు 1.5 డే అవుతుంది. సో పెద్దగా మీకు 1.5 డేలో ఏం కూడా అక్కడ అర్థమయ్యే సిచ్యువేషన్ ఏమి ఉండదు. బట్ ఈవెన్ దట్ సో మీరు విలేజ్కి వెళ్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా అదే విలేజ్లో స్టే చేయండి. సో మోస్ట్లీ అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవి ఉన్న విలేజే మనం సెలెక్ట్ చేసాం. ఓన్లీ 1 డే కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో ఆ విలేజ్లో స్టే చేయండి. ఎవరు కూడా ఆ విలేజ్ వదిలిపెట్టి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం, గోవాలో చేయడం దయచేసి ఎవరు కూడా అటువంటి చేయదు. యాక్టివ్ కానివ్వండి, ఆ గైడ్లైన్ కానివ్వండి, లెటర్ అండ్ స్పిరిట్లో మనము మొత్తం కూడా ఈ లెటర్ అండ్ స్పిరిట్ మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని. సో ఈ లెటర్ అండ్ స్పిరిట్ అంటే మనం చూసినట్టయితే నార్మల్గా చాలా మంది కూడా మనం ఒక యాక్ట్ ఇచ్చిందో ఒక రూల్ పెట్టిందో అనేసి అంటే దాన్ని చదువుతాం. పేపర్ మీద ఒకటి ఉంటుంది అది, బట్ దాంట్లో హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. హిడెన్ ఎజెండా అంటే రాంగ్ సైడ్ కాదు. సో పాజిటివ్ సైడ్ వేరే ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఇప్పుడు సపోజ్ ఒక డిజాస్టర్ అవుతుంది. సో ఆ డిజాస్టర్ రిలీఫ్కి ఒక జీవో ఇచ్చినా దానికి సమ్ రూల్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇంప్లిమెంటెడ్ జీవో లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే జీవోకి వస్తున్నాము ఆ రూల్స్ అన్నిటి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అన్ని ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, సో డిజాస్టర్ జరిగింది, సో ఆయనకి హెల్ప్ అవసరమైన పర్సన్ ఉంటాడు. సో ఆయనకి హెల్ప్ చేసి రిలీఫ్ ప్రొవైడ్ చేయాలనేసి అక్కడ వాళ్ళు మనకి ఆ జీవో కానివ్వండి ఏదైనా కానీ మనకి రిలీజ్ చేసినప్పుడు సో మనం ఏమి చేసి వాళ్ళకి రిలీఫ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో బియాండ్ ఆ జీవోని బియాండ్ మనం ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా మనం రిలీఫ్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏంటంటే కొద్దిగా